తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మలికిపురం జనసేన బొంతు రాజేశ్వరరావు తెలిపారు. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొంతు రాజేశ్వరరావు తాను జనసేనని వీడే వేరే పార్టీలోకి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. వైసీపీలో కేబినెట్ హోదాని వదులుకొని జనసేనలో చేరానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజోలు అసెంబ్లీ సీటు విషయమై ఒకసారి పునరాలోచన చేయాలని పవన్ ని కోరారు. ఆత్మీయ సమావేశంలో 1000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. వేలాది మంది ఆత్మీయులు ఉన్నారు. గత 12 ఏళ్ల నుండి కూడా నాతో అడుగులు అడుగేసుకుంటూ నా కష్టకాలు పంచుకుంటూ ప్రజల కోసం అవేర్నెస్లు కృషి చేస్తున్నటువంటి ఎంతోమంది మిత్రులు ఉన్నారు. మరి ఇప్పటి రోజుల్లో వీరందరినీ కూడా తప్పుదో పట్టించే కొన్ని వార్తలు అనేవి సోషల్ మీడియాలో కానీ అలాగే కొన్ని అదర్ మీడియాలో కానీ షికారులు చేస్తున్నట్టు చూస్తున్నాం మనంతా కూడా. ఇవన్నీ కూడా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా మరి నా నిబద్ధతని శంకించే విధంగా ఇవన్నీ ఉండటం నాకు చాలా బాధ కలిగించింది. మీ అందరూ తెలుసు, నేను ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగట్లేదని నేను ఆశించానో వెంటనే నా నిబద్ధతతో నాకున్నటువంటి పదవిని త్యాగం చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేసి క్లీన్ హ్యాండ్స్తో పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆశయాలు నచ్చి దాంట్లో జాయిన్ జరిగింది. నా ఆత్మీయులు